ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, బాగున్నారా? ప్రతిరోజు ఈ విధముగా మిమ్మల్ని కలవడానికి దేవుడు నాకు ఇస్తున్న కృపను బట్టి దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఈరోజు దేవుని వాక్యం మనం ధ్యానించుకునే ముందు కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. మానవుడు పాపం ఎందుకు చేస్తున్నాడు? మానవుడు పాపం చేయడానికి గల కారణం ఏంటి? దేవునికి వ్యతిరేకంగా మానవుడు ఎందుకు జీవిస్తున్నాడు? దేవుడికి వ్యతిరేకంగా మానవుడు జీవించడానికి కారణం ఏంటి అనేది మనం ఆలోచన చేస్తే కొన్ని విషయాలు మనకు బైబిల్లో చాలా తేటగా మనకు తెలుస్తూ ఉన్నాయి. కారణం ఏంటంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆదికాండంలోకి మనం వెళ్ళిపోతే ఆదికాండంలో దేవుడు మానవుణ్ణి సృష్టించిన తర్వాత, స్త్రీ కానీ పురుషుని కానీ సృష్టించిన తర్వాత వాళ్ళని తీసుకొని వెళ్ళి దేవుడు ఏం చేశాడు? ఏదోను తోటలో పెట్టాడు. ఏదోను తోటలో పెట్టిన తర్వాత వాళ్ళతో దేవుడు ఒక మాట ఏం చెప్పాడంటే, ఈ తోటలో ఉన్నటువంటి ప్రతి ఫలమును మీరు తినండి అని చెప్పాడు. ఈ తోటలో ఉన్నటువంటి ప్రతి ఫలము, ప్రతిది కూడా మీరు తినండి, కానీ ఈ తోట మధ్యలో ఉన్నటువంటి మాత్రం ఆ పండు మాత్రం మీరు తినొద్దు అన్నాడు. ఆ చెట్టు యొక్క ఆ ఫలాలు, ఆ పళ్ళు మాత్రం మీరు తినొద్దని చెప్పాడు దేవుడు. ఈ చెప్పినప్పుడు వీళ్ళు చేసినటువంటి పొరపాటు అక్కడ ఏంటంటే, ప్రతిరోజు వీళ్ళు దేవునితో సన్నిహితంగా ఉండేవాళ్ళు, దేవునితో మాట్లాడేవాళ్ళు. దేవుడు చల్లబుట్ట వీళ్ళ దగ్గరికి వచ్చేవాడు, ప్రతిరోజు వీళ్ళు మాట్లాడుకునేవాళ్ళు. చక్కగా దేవునితో సహవాసము, దేవునితో ఉండేటువంటి ఆ యొక్క సన్నిహితము, చాలా దేవునితో కలిసి వీళ్ళు చాలా చక్కగా జీవించేవాళ్ళు. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే, వీళ్ళు దేవునితో కలిసి ఉన్నప్పుడు వీళ్ళు ఎక్కడ కూడా ఏం పొరపాటు చేయలేదు. దేవునితో వీళ్ళు సాంగత్యం చాలా బాగుండేది. చాలా చక్కగా వీళ్ళు మాట్లాడుకోవడము కానీ, దేవునితో ఆ యొక్క అన్ని విషయాల్లో వీళ్ళు దేవునితో వారికి మంచి సంబంధాలు ఉండేవి. వీళ్ళు దేవునికి వ్యతిరేకంగా ఎందుకు పాపం ఎప్పుడైతే తప్పు చేశారో దేవునికి వీరికి ఉన్నటువంటి ఆ యొక్క సంబంధాలు తెగిపోయినాయి. ఇది మనకి ఎలా తెలుస్తుందంటే, బైబిల్లో మనం చూసినప్పుడు ఇక్కడ చూడండి, ఆదికాండం 3వ అధ్యాయము 9వ వచనంలో దేవుడు అంటున్నాడు, దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నువ్వు ఎక్కడ ఉన్నావనను. దేవునికి స్తోత్రం. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి అంటున్నాడు, ఆదామా నువ్వు ఎక్కడ ఉన్నావు అంటే దేవుడు వచ్చాడు అక్కడికి. వాళ్ళు ఉన్న రోజు కలుసుకునే ప్లేస్ అన్నమాట. ఆ ఏదోను తోట అనేది దేవుడు, ఆదాము, అవ్వ వీళ్ళంతా కూడా కలుసుకునే ప్లేస్ అది. ఆ ప్లేస్లోకి దేవుడు వచ్చాడు. దేవుడు వచ్చినప్పుడు ఆదాము లేడు అక్కడ. ప్రతిరోజు దేవుడు, ఆదాము భార్య వీళ్ళంతా కూడా ఒక స్నేహితుల్లాగా వీళ్ళు కలుసుకొని మాట్లాడుకునేవాళ్ళు. వీళ్ళు కలుసుకునేటువంటి ప్లేసు ఏదోను తోట. ఆ తోటలోకి దేవుడు సమయానికి వచ్చాడు. అక్కడ పైన ఏముందంటే, చల్లబూటను ఆదామును అతని భార్య తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా అనుంది. వీళ్ళు దేవుని స్వరం విన్నప్పుడు తోట చెట్ల మధ్యలో వీళ్ళు దాక్కున్నారు. ప్రతిరోజు కలుసుకునేటువంటి వీళ్ళు, దేవునితో మాట్లాడే వీళ్ళు ఈరోజు ఏం చేశారంటే తోట చెట్ల మధ్యలో దాక్కున్నారు. ఆయన స్వరం విన్నప్పుడు వీళ్ళు దాక్కున్నారు. వీళ్ళల్లో ఆయన స్వరం విన్నప్పుడు వీళ్ళకి భయం వచ్చింది, భయం కలిగింది. ఎందుకు వీళ్ళకి భయం కలిగింది? భయం కలగడానికి కారణం ఏంటి అంటే, దేవునికి విరోధంగా ఎప్పుడైతే మానవుడు పాపం చేశాడో అప్పుడే దేవునికి మానవుడు భయపడుతున్నాడు. దేవునికి విరోధంగా పాపము మానవుడు చేయడానికి గల కారణం ఏంటి అంటే, ఎప్పుడైతే అపవాది మాట మనం ఎప్పుడైతే వింటామో, అపవాది ఆలోచనలు ఎప్పుడైతే మనం జరిగిస్తామో, దేవుని మార్గంలో నడవలసిన మానవుడు ఎప్పుడైతే అపవాది మార్గంలో నడుస్తాడో, అపవాది యొక్క మార్గంలో నడుస్తున్న మానవుడు ఖచ్చితంగా పరిశుద్ధుడైన దేవునికి భయపడతాడు. ఎందుకంటే ఆయన కలవలేడు, ఆయన దగ్గరకు రావాలంటే భయం. ఎందుకంటే దేవుడు నీతిమంతుడు, దేవుడు పరిశుద్ధుడు,
దేవుడు పాపము లేనివాడు, దేవుడు సర్వశక్తిమంతుడు, దేవుడు సమస్తమును చేయగలిగినటువంటి స్వయంభవుడు. దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు. దేవుని కనుదృష్టికి మరుగైంది లేదు. దేవుడు సమస్తము చేయగలడు. దేవుడు సమస్తాన్ని ఎరిగినవాడు. కాబట్టి ఈ తప్పు చేసినటువంటి ఆదాము అవ్వ దేవుని స్వరం వినినప్పుడు వీళ్ళు దాక్కున్నారు. అంతకుముందు వీళ్ళు ఎప్పుడు దాక్కునేవాళ్ళు కాదు. ఏదోను తోటలో వీళ్ళని దేవుడు పెట్టినప్పుడు దేవుడు చెప్పాడు, ఈ తోట చెట్ల మధ్యలో ఉన్న ప్రతి పండును మీరు తినండి, కానీ ఈ యొక్క తోటలో ఉన్న ఈ మధ్యలో ఉన్న చెట్టు పండు మాత్రం మీరు తినొద్దు. ఒకవేళ మీరు తింటే మీరు నిశ్చయముగా మీరు చచ్చిపోతారని చెప్పాడు. చెప్పినప్పుడు వీరికి మూడో వ్యక్తితో సహవాసం కుదిరింది. అందుకనే బైబిల్ ఏం చెప్తుందంటే, దుష్ట సాంగత్యము మంచి నడవడికిని చెడగొట్టును అని ఉంటుంది. ఎప్పుడైతే మనం దుష్టులు సాంగత్యం చేస్తామో మంచి వాళ్ళని కూడా దుష్టులు సాంగత్యం ద్వారా చెడిపోతారు. అందుకనే బైబిల్లో దావీదు కీర్తనలో మొదటి అధ్యాయంలో ఉంటది, దుష్టుని ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గములు నిలవక, అపహాస్యకులు కూర్చుండు స్థలములో నీవు కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రములు ఆనందించుచు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలం ఎర్రన నాటబడే చెట్టు వలె ఉండి తమ కాలమందు అతడు ఫలిస్తాడంట. ఫలించే చెట్టు వలె ఉంటాడు. ఓ మై ఫాదర్, గ్లోరీ మై జీసస్, థ్యాంక్ యూ ద హోలీ స్పిరిట్. అతడు చేయనదంతయు సఫలమగును. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, ఈరోజు మన కుటుంబాల్లో మనం ఆశీర్వాదకరంగా ఉండలేకపోతున్నాం, దీవెనకరంగా ఉండలేకపోతున్నాం. కారణం ఏంటి అంటే, దేవునికి వ్యతిరేకముగా ఎప్పుడైతే మనం పాపం చేస్తామో, దేవునికి వ్యతిరేకంగా ఎప్పుడైతే మనం మాట్లాడతామో, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఎప్పుడైతే మనం నడుస్తామో, దేవుని మార్గంలో నడవలసిన మనం వేరే వ్యతిరేకమైన మార్గాల్లో ఎప్పుడైతే మనం ప్రయాణం చేస్తామో, అప్పుడే దేవుని ద్వారా వస్తున్న ప్రతి ఆశీర్వాదం, ప్రతి దీవెన మన కుటుంబాల మీదకి రాకుండా ఆగిపోద్ది. అప్పుడు మనం భయపడతాం. ఎందుకంటే దేవుని ద్వారా రావలసిన బ్లెస్సింగ్ ఆగిపోయింది, దేవుని ద్వారా రావలసిన కృప ఆగిపోయింది, దేవుని ద్వారా రావలసిన సమాధానం ఆగిపోయింది. అందుకనే కొన్ని కుటుంబాల్లో మనం చూస్తే ఆ కుటుంబాలంతా కూడా ఎలా ఉంటుంటే భయంకరమైన చీకటి ఉంటుంది. ఆ కుటుంబంలో సమాధానం ఉండదు, వారికి ఒకరికొకరి సంబంధాలు ఉండవు, సమాధానాలు ఉండవు. ఎప్పుడు గొడవలు, కొట్లాటలు, ఎప్పుడు పేదరికం, అప్పులు, నిందలు. ఎంత కష్టపడినా కూడా ఒక రూపాయి కూడా వాళ్ళు వెనకేసుకోలేరు. సమృద్ధి ఉండదు అక్కడ, సమృద్ధి అనేది ఉండదు. ఎప్పుడు కూడా కుటుంబాల్లో దరిద్రం, లేమి, కరువు, వ్యాధులు, రోగాలు ఇవే కనబడతా ఉంటాయి. ఇవన్నీ రావడానికి గల కారణం ఏంటంటే, దేవునికి వ్యతిరేకమైన మార్గాల్లో మనం వెళ్తున్నాము, దేవునికి వ్యతిరేకంగా మనం జీవిస్తున్నాము. మానవుడు పాపము చేయడానికి గల కారణం ఏంటంటే దేవుని మాట వినకపోవడమే. ఏదైతే దేవుడు చేయొద్దన్నాడో దాన్ని చేయడమే. చూడండి, వైన్స్కి వెళ్ళినప్పుడు క్వార్టర్ సీసా తీసుకున్నప్పుడు దాంట్లో ఒక మాట ఉంటుంది, మద్యపానం ఆరోగ్యానికి హానికరమని. తాటికాయలాగా పెద్ద పెద్ద అక్షరాలు ఉంటాయి, కానీ ఖచ్చితంగా అవి చదువుకోనోడు, తెలివి లేనోడు అందరూ కూడా అవి కనపడుతున్నా కూడా తీసుకొని తాగుతారు. కారణం ఏంటి? వ్యతిరేకమే కదా. వాడు ఆల్రెడీ దాని మీద రాశారు, మద్య ఆరోగ్యానికి హానికరం. సిగరెట్ తాగేవాడు దాని మీద కూడా ఉంటుంది, స్మోకింగ్, సిగరెట్ తాగితే మరి అక్కడ నీ ఆరోగ్యం పాడైపోతుంది, దాని మీద కూడా అక్షరాలు ఉంటాయి. అయినా కూడా అది కూడా చదువుకుంటూ కూడా తాగుతూ ఉంటారు కొంతమంది. మరి వీళ్ళని జ్ఞానులు అనాలో మహాజ్ఞానులు అనాలో తెలీదు. ఏమండి, ప్రతిది కూడా దేవుడు కూడా ఈ లోకములో మనకి జ్ఞానం ఇచ్చాడు, బ్రతకడానికి మనకు తెలివినిచ్చాడు. అయినా కానీ దేవుడిచ్చిన జ్ఞానాన్ని, తెలివిని పక్కన పెట్టి అపవాది యొక్క జ్ఞానాన్ని మనం ఎప్పుడైతే తీసుకున్నామో, అపవాది మాటలు ఎప్పుడైతే విన్నామో, అపవాదికి ఎప్పుడైతే మనం లోబడ్డామో, అప్పటి నుంచి దేవునికి వ్యతిరేకమైన కార్యాలు మనం చేస్తూ ఉన్నాం. అందుకని యెషయా గ్రంథం 59లో, ఈ దోషములు నాకు అడ్డుగా వస్తున్నాయి, నీకు నాకు మధ్యలో నీ పాపాలు అడ్డుగా ఉన్నాయి, అడ్డు గోడలుగా ఉన్నాయి, అందుకని నీ స్వరము నేను వినలేకపోతా ఉన్నాను, నీ పాపము నాకు అడ్డుగా ఉంది, అందుకే నీ స్వరము నేను వినలేకపోతున్నాను అంటున్నాడు ఆయన. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, నీకు దేవునికి మధ్యలో ఉన్న అడ్డుగోడలు పగిలిపోవాలి, నీకు దేవునికి ఉన్నటువంటి ఆ శాపము, ఆ దోషములు తొలగిపోవాలంటే ఇప్పుడైనా నీవు చేస్తున్న ప్రతి అపరాధముని, పాపమును, దేవునికి వ్యతిరేకంగా చేస్తున్న ప్రతి క్రియ నుండి నువ్వు బయటికి రాగలిగితే, దేవుని సన్నిధిలో మోకరించి ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే ఖచ్చితంగా నువ్వు దేవుని కనికరాన్ని పొందుకుంటావు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నీ పరిస్థితులు మారుస్తాడు.
నీ కుటుంబాన్ని అభివృద్ధి చేస్తాడు, నీ బిడ్డలను అభివృద్ధి చేస్తాడు. నువ్వు వెళ్ళు ప్రతి స్థలములో దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ఆయన కాపుదల నీకు ఉంటుంది. నీ జీవితంలో రెండంతలుగా నువ్వు ఆశీర్వదించబడతావు. నీలో ఉన్న లేమి సమస్తం కొట్టివేయబడుతుంది. దీవెనకరంగా మీరు బ్రతుకుతారు. దేవుని కృప మీకు తోడై ఉండును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడును ప్రేమ నమ్మకము కలిగిన దేవా యేసయ్య, నీ పాదాలకు వందనాలు. దయగలిగిన తండ్రి, కృపగలిగిన దేవా, నీకే స్తుతి స్తోత్రాలు. నాయన, ఈ వాక్యం వింటున్న బిడ్డలను మీరు ఆశీర్వదించండి. తెలుసో తెలియకో ఏదైనా తెలిసి తెలియక అపరాధములు చేసి ఉన్నట్లయితే మీరు క్షమించండి ప్రభువా. వారు వెళ్తున్నటువంటి మార్గాల్లోంచి వారిని విడిపించి నీ మార్గములో నడిపించండి. నేనే మార్గం, సత్యం, జీవం అన్నావు తండ్రి. నీ మార్గములో, నీ సత్యములో వారిని నడిపించండి. వారు కోల్పోతున్నటువంటి నీ ప్రతి ఆశీర్వాదాన్ని అయ్యా వారి కోల్పోకున్నట్లుగా వారి జ్ఞానం అనుగ్రహించి మెలుకోగలిగి ప్రార్థన చేసుకునే అభిషేకాన్ని వారికి అనుగ్రహించమని, కష్టము నుండి, కన్నీటి నుండి, దుఃఖము నుండి, వేదన నుండి, శ్రమ నుండి, సమస్య నుండి, నిందల నుండి, అవమానముల నుండి, బలహీనతల నుండి యేసు నామములో వారికి విడుదల కలుగు చేయమని, నీ కాపుదల ఉంచమని యేసయ్య నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ వందనాలు.